అక్కినేని నటవారసుడు నాగార్జున తన ఇద్దరు కొడుకులు హీరోలుగా ఎదిగినా తనకు 65 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ ఫిట్ గా హ్యాండ్సమ్ గా ఉన్న మన్మధుడు. ఆయన హీరోగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు చాలా మంది అమ్మాయిలు ఆయనతో స్నేహానికి ఇష్టపడేవారట. అందుకే ఆయనకు టాలీవుడ్ మన్మధుడు అనే పేరుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోలలో నాగార్జున ముందుండేవారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీ స్టార్ల వరకు కూడా నాగార్జునతో ప్రేమలో పడిపోయేవారట. యంగ్ స్టార్స్ ఎంతమంది వచ్చినా, నాగార్జునకు ఎంత ఏజ్ బార్ అయినా ఆయన రొమాంటిక్ ఇమేజ్ ను మాత్రం ఇలా కొనసాగిస్తున్నారు. ఇక నాగార్జున ఎఫ్ఐఆర్ల గురించి ఇండస్ట్రీలో ఎక్కువగానే వినపడేది. ఆయన నవ మన్మధుడని, ఆయనతో ఏ హీరోయిన్ సినిమా చేసినా ప్రేమలో పడిపోవటం ఖాయం అనుకుంటూ ఉండేవారు. మరీ ముఖ్యంగా నాగార్జునకు హీరోయిన్ టబుకు మధ్య ఏదో ఉంది అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా వీరిద్దరిపైనే ఎక్కువగా రూమర్లు వినిపించేవి. టబుతో నిన్నే పెళ్లాడతా, సిసింద్రి లాంటి సినిమాలు చేశాడు నాగ్. ఈ 2 సినిమాల్లో వీరు ఆన్ స్క్రీన్ రొమాన్స్ ను అదరగొట్టారు. మరీ ముఖ్యంగా నిన్నే పెళ్లాడతా సినిమాలో వీరి రొమాన్స్ చూసిన వారు వీరు పక్కాగా పెళ్లి చేసుకుంటారు అని అనుకున్నారు. పెళ్లై పిల్లలున్నా కూడా నాగార్జున టబు ఎఫ్ఐఆర్ల రూమర్లు ఆగలేదు. టబు నాగ్లపై చాలా వార్తలొచ్చాయి. ఈ విషయంలో నాగార్జున కూడా ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. టబుతో ఆయనకు ఉన్న అనుబంధం గురించి ఓపెన్ అయ్యారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున టబుతో తన బంధం గురించి కూడా మాట్లాడారు. టబుతో నాకు మంచి రిలేషన్ ఉంది. నాకంటే కూడా మా ఫ్యామిలీకి ఆమెతో మంచి అనుబంధం ఉంది అన్నారు. టబు హైదరాబాదీ కావటం, ఇక్కడే పుట్టి పెరగటంతో నాకు ఎక్కువగా స్నేహం ఉండేది. నేను కూడా హైదరాబాద్లో పెరగటంతో మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది అన్నారు నాగార్జున. ఇక టబు బాలీవుడ్ కు వెళ్లిపోవటం, అక్కడి నుంచి పని మీద ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నా ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కావలసినవన్నీ అమల దగ్గరుండి చూసుకుంటుంది. నాన్నగారు ఉన్నప్పుడు కూడా టబు అందరితో కలిసి భోజనం చేసేది. అందరితో హ్యాపీగా మాట్లాడి తన పని అయిపోయేంత వరకు మాతోనే ఉండేది. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయేది అన్నారు నాగ్. టబుతో నా బంధం ఇదే. మేము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నేను తనని పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆమె అసలు పెళ్లే వద్దని, ఇలా ఉంటోంది అని చాలా పుకార్లు పుట్టించారు. కానీ అందులో నిజం లేదు. ఇవన్నీ పుకార్లు మాత్రమే అని అన్నారు నాగార్జున. టబు నాకు మంచి ఫ్రెండ్, అంతకు మించి ఏమీ లేదన్నారు. టబు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఆమెకు మొదటి నుంచి పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి చేసుకోను అని ఆమె ఎప్పుడో చెప్పేసింది అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.